హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది దోసకాయ। ఇంత పుల్లగా ఏం లేదు, మామూలు పులుపు ఉందన్నమాట। కొన్ని దోసకాయలు అయితే ఎక్కువ పులుపు ఉంటాయి కదా, భలే రుచిగా ఉంటుంది కర్రీ అయితే। ఇది మామూలు పులుపుగా ఉంది, మరీ చప్పగా కాకుండా పుల్లగా కాకుండా మధ్యస్థంగా ఉందన్నమాట। ఇందులోకి ఒక ఆలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు। వీటితో కర్రీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది। మామూలుగా అయితే ఇందులో టమాటాలు కూడా వెయ్యరు, ఇలా దోసకాయ ఆలు కలిపి వండుతారు, టేస్ట్ అయితే బాగుంటుంది। కొంచెం పుల్లదనం కోసం, గ్రేవీ కోసం నేను టమాటాలు అయితే వేస్తున్నాను। ఇలా చేసినా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది। ఇప్పుడు వీటినన్నింటినీ చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం। గిన్నె సౌండ్ చూడు ఎట్లా వస్తుందో। ఆయిల్ అయితే వేడెక్కింది కదా, ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకుందాం। జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు సగం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుందాం। వేసుకొని దీన్ని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం। అలాగే ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకోవాలి। ఇంకా ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకున్నాను। తర్వాత కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు, తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం। 2 ఈక్వల్గా ఉడికిపోతాయి కదా। దోసకాయ ముక్కలకు నేను పొట్టు అయితే తీయలేదు, ఉడికిన తర్వాత తీసేసుకొని తినొచ్చు, కానీ బాగుంటుంది అట్లా పొట్టుతో వేస్తేనే। వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందాం। ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి ఈ రెండింటిని కూడా। ఇప్పుడు ఇది ఒకసారి ఇట్లా కలిపేసుకొని మాడకుండా ఇందులోకి అయితే ఒక 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా। ఇందులో వేసుకొని ఇది కొంచెం గుజ్జు అయ్యేంత వరకు కూడా వాటర్ అనేది వేయకుండానే ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేద్దాం। ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయి, టమాటోలు అనేది గుజ్జు అయిపోతాయి। ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లనే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం। ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం। మామూలుగా అయితే 1 టీ స్పూన్ పడుతుంది, కానీ పేషెంట్కి పెట్టాలి కదా, కాబట్టి నేను 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను। టమాటాలు అయితే గుజ్జుగా అయినాయి కదా, ఇప్పుడు ఇది ఉడకడానికి ఆలు తర్వాత దోసకాయ ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం, మరి ఎక్కువ కాకుండా। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుందాం। దాని తర్వాత ఇప్పుడు దోసకాయ టమాటా కర్రీ అయితే ఉడికిపోయింది। చివరగా ఇందులోకి అయితే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుందాం। ఇందులోనే నేను జీలకర్ర వేసి అలాగే మెంతులు కూడా వేసి వేయించి మిక్సీ పట్టుకున్నదనమాట, అది కూడా ఇందులో వేసుకుందాం। వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే, కర్రీ అయితే రెడీ అయిపోయింది। కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదా దగ్గరికి ఉడికించుకోవాలంటే ఇంకో 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది। దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది కదా, ఇది రైస్ కానీ చపాతీ కానీ అందులోకైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది। ఇక్కడ దోసకాయ పుల్లగా ఉంది, టమాటాలు పులుపు కదా, పుల్ల పుల్లగా కారకారంగా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే। ఓకేనా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।